మీకు ఈ ఈ ఈ రెండు ప్రాజెక్టులో కొంత కంపారిజన్ ఇవ్వాలి. ప్రాణహిత చేవెళ్లలో ప్రాజెక్టు కట్టి ఉంటే ఆల్రెడీ 38,000 కోట్లలో 11,000 కోట్లు ఖర్చు అయ్యే పని అయింది. 30% పని అయింది. అంటే అంటే ఇంకో 66% పని అయితే ఈరోజు 16.5 లక్షల ఎకరాలు మరి ప్రాణహిత నుంచి చేవెళ్ల వరకు నీళ్లు వచ్చే వ్యవసాయానికి, హైదరాబాద్లో డ్రింకింగ్ వాటర్ వచ్చేది, మరి అదేవిధంగా ఇండస్ట్రియల్ యూస్కి వాటర్ వచ్చేది. అది వాళ్ళు వదిలిపెట్టేసారు. మరి మీకు కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకం తెలవాలి. ప్రాణహిత చేవెళ్లలో ప్రాజెక్టులో 70 కిలోమీటర్లు గ్రావిటీతో వచ్చిన తర్వాత కేవలం 19 మీటర్ల లిఫ్ట్ ఉన్నది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు గారు మీరు మాట అవసరం లేదు. మీరు కట్టిన ప్రాజెక్ట్ కూలిపోయింది మీరు మాట్లాడతా. ఓకే, అదేవిధంగా టోటల్ పవర్ డిమాండ్ అధ్యక్ష సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే దానికి సిగ్గుపడతారు. అదే తప్పు చేసిండ్రు, మీ వల్ల కూలిపోయింది, మీరే దబాయించు. ఇది విచిత్రంగా ఉంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి పూర్తిగా పవర్ డిమాండ్ ఉండేది 3,400 మెగావాట్లు. వీళ్ళు డిజైన్ చేసి నిర్మించిన మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి పూర్తిగా పవర్ రిక్వైర్మెంట్ 8,450 మెగావాట్లు. అదేవిధంగా మరి ఆ ప్రాజెక్టు ఎంత ఖర్చు అవుతుందో మీకు చెప్పిన 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకి ఇప్పుడు 1,47,000 కోట్లు తీసుకొచ్చింది. అదేవిధంగా మరి వాళ్ళ హయాంలో అంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నడపడానికి ఎంత కాస్ట్లీ ఉంటుందంటే మీకు చెప్తున్నా, అసలు ఆగిపోయింది. ఇప్పుడు ఆగిపోయిన ప్రాజెక్టులో కూడా ఇప్పుడున్న పవర్ డ్యూస్ అంటే నడిపించిన పంపులకి పవర్ డ్యూసు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇప్పుడు ఇరిగేషన్ శాఖ కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు లిఫ్ట్ చేసినందుకు ఇరిగేషన్ శాఖ ఎలక్ట్రిసిటీ శాఖకి కట్టాల్సిన అమౌంట్ 9,735 కోట్లు. మరి ఇది విషయం అయితే అధ్యక్ష, మరి ఆ తర్వాత ఇప్పుడు సభ్యులు మాట్లాడిన తర్వాత నేను వాళ్ళకి సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా. ఈ విషయంలో ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యంత దురదృష్టమైన సంఘటన. స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి మ్యాన్మేడ్ యాక్సిడెంట్, ఇటువంటి ఫైనాన్షియల్ డిజాస్టర్, ఇటువంటి కెటాస్ట్రఫీ ఏ రాష్ట్రంలో జరగలేదని చెప్పి విషయం మనవి చేస్తూ, మరి జస్టిస్ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీపై మరి చాలా స్పష్టంగా అందరికి కూడా మేము ఆ ఫుల్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మీ అభిప్రాయాలు అన్ని ఇన్న తర్వాత ముఖ్యమంత్రి గారు మరి ముందస్తు కార్యాచరణ యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటిస్తారని చెప్పి నేను మనవి చేస్తాను. ధన్యవాదాలు. సరే, మరి స్పీకర్ సార్ అంటే స్పీకర్ సార్ నేనేమి గొప్ప చెప్పుకోవడం కానీ నేను ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ 7 సార్లు గెలిచిన, ఇంత పారదర్శకంగా, ఇంత ట్రాన్స్పరెంట్గా, ఇంత డెమోక్రటిక్గా ఏ ప్రభుత్వం ఉండదు. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. ఆ తర్వాత మొత్తం డిబేట్ తర్వాత మరి ప్రభుత్వం యొక్క వే ఫార్వర్డ్ యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తాం. శ్రీ హరీష్ రావు గారు ఫస్ట్ మాకే ఇస్తుంది సార్. థ్యాంక్ యూ. 30 నిమిషాలు టైం సార్. స్పీకర్ సార్, ప్రతి పార్టీ నుంచి ఒక్కరికి అవకాశం. స్పీకర్ సార్, 30 నిమిషాలు మినిమం 2 గంటల సమయం నాకు అవసరం. బికాస్ వినండి అధ్యక్ష ఎందుకంత భయం సార్? మేము మాట్లాడతామంటే ఎందుకంత భయం? యు ఆన్సర్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నేను ఏదైనా తప్పు చెప్తే మీరు ఆన్సర్ చేయండి. మీరు ఇవాళ రాష్ట్రంలో
హరీష్ రావు గారు హరీష్ రావు గారు స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ మేము అడిగేది ఒక్కటే విషయం. రాష్ట్రంలో వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతా ఉన్నారు. రాష్ట్రంలో యూరియా దొరకక ఎరువులు ఆగమైతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నో అసలు నేను మాట్లాడాలా వద్దు, వాళ్ళు మాట్లాడారండి.